వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ బ్లాగ్స్. సో ఈ రోజు ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు జున్నుకి స్కూల్ ఫస్ట్ డే అన్నమాట. అండ్ నేనైతే ఈ రోజుని అసలు మర్చిపోలేను, ఎందుకంటే లైఫ్ లో ఇదే కదా మనకి మెమరబుల్ డే. హాయ్ జున్ను, బ్రష్ చేద్దాం. బ్రష్ చేసి నెక్స్ట్ స్నానం చేసి టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళాలి. ఓకే, ఈరోజు స్కూల్ ఫస్ట్ డే కదా నీకు. రెడీ అవుతావా? రెడీ అవ్వడంట చూసారా సార్ డబుల్ యాక్షన్. రెడీ అవ్వాలన్నా, రెడీ అయ్యి ఫుడ్ తిని అప్పుడు స్కూల్కి వెళ్ళాలి. ఓకే 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 అర్థమైంది. ఇక నుంచి రోజు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుంటా అని చెప్పు. సరే ఉండు, నేను ఫుడ్ చేస్తాను, నువ్వు బ్రష్ చేసి తొందరగా ఫాస్ట్గా. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. కీప్ వాచింగ్. ఏడుపు అప్పుడే స్టార్ట్ చేశాడు. సో ఇక ఫస్ట్ బ్యాగ్ తీసుకెళ్తావా? బ్యాగ్ కావాలా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పులా? సరే ఇగో ఫస్ట్ కొత్త చెప్పులు, కొత్త స్కూల్కి. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఫస్ట్ స్కూల్కి కొత్త చెప్పులు, నెక్స్ట్ ఇదిగో బ్యాగ్, ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి కదా మనం. ఓకే, నెక్స్ట్ ఇగో స్లేట్. చిన్న అట్లే చెప్తా, నువ్వు ఇటు వచ్చేసుకో చెప్పులు. ఇగో స్లేట్, ఇవన్నీ రెడీ చేయాలి కదా మనం. సో ఇదిగోండి, ఇందులో ఏమో స్లేట్ పెన్సిల్స్ పెడదామని చెప్పి ఇదొకటి. ఇవన్నీ కూడా కొత్తగానే తీసుకున్నా. సరే ఇదిగోండి బ్యాగ్, స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్స్ పెట్టుకుంటాకి ఇది. అండ్ నెక్స్ట్ వాటర్ బాటిల్ అండ్ కర్చీఫ్. నెక్స్ట్ ఇది ఏంటంటే వీడు గబుక్కున్న ఏదైనా టాయిలెట్ పోస్తే ఇంకోటి ఎమర్జెన్సీ మారుద్దాం అన్నట్టు ఇది ఇలా పెట్టాను కవర్లో. సో ఇది కూడా బ్యాగ్లో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి స్నాక్ బాక్స్ తీసుకున్నా. ఈ స్నాక్ బాక్స్లో స్నాక్స్ వేసేద్దాం. ఇవన్నీ కూడా నేను తీసుకున్నవన్నీ కూడా నేను ఒక వ్లాగ్ చేశాను, అది మీకు తర్వాత పెడతాను అనమాట. ఆ వ్లాగ్ తర్వాత అప్లోడ్ చేస్తాను, చూడండి. జిన్ను కోసం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక వ్లాగ్ చేశాను, అవన్నీ తర్వాత అప్లోడ్ చేస్తాను. సో ఇందులో స్నాక్స్ వేస్తా. చాకోసేనా కాశీ అంటే చాక్లెట్స్ వేయాలండి. అక్కడ చాక్లెట్సేనా? సరే తిందులే. సరే అవి వేసేస్తా. ముందే మనం ఇదిగోండి ఇది పెడుతున్నా స్నాక్స్, ఎందుకంటే వాడు ఎక్కువ ఇదే తింటాడు ఇంట్లో కూడా. అండ్ నెక్స్ట్ ఈ కేక్ ఒకటి పెడతాను నాన్న. వెయిట్ కేక్ ఇందులో ఓపెన్ చేసానా మామూలుగా పెట్టానా? వద్దా? ఇది వద్దా? రెడీ పద అక్కడ పెట్టేద్దాం. స్నాక్స్ బాక్స్ ఇక్కడ పెట్టేసుకో, నీ లగేజ్ దగ్గర పెట్టేసుకో. నాకైతే అసలు వాళ్ళు ఏం చెప్పలేదు ఇవి తీసుకురండి అవి తీసుకురండి అని. ఓన్లీ స్నాక్స్ అంటే పెట్టమన్నారు. 10 o'clock బ్రేక్ ఉంటుందండి, స్నాక్ బ్రేక్ అన్నారు. సో నేనే పెడుతున్నా స్నాక్స్ వరకు. 9 to 12 అంట. సో 9 to 12 అన్నారు కానీ, బట్ ఒక 1 week దాకా 1 hour 2 hours అలాగే ఉంచుతామండి. వాళ్ళని ఏడ్చేదాన్ని బట్టి ఏమన్నా మారం చేస్తా అని చెప్పారు. అందుకని చెప్పి ఒక 1 hour 2 hours అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నా. బ్యాగ్ కూడా అవి ఏం తెమ్మని నాకేం చెప్పలా, ప్లే స్కూలే కాబట్టి ఏముందిలే స్లేట్ అవన్నీ పెట్టుకుంటా కన్నా బ్యాగ్ కావాలి కదా అని చెప్పి నేనే అరేంజ్ చేసుకుంటున్నా. ఎందుకంటే పేరెంట్స్గా మేబీ మనమే ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి వాళ్ళకి.
ఓకే, ఇది ఇందులో పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు ఇవి సర్దుదాం, మనం సర్దేద్దామా ఇవి సర్దేద్దాం. ఓకే, ఫస్ట్ స్లేట్ పెట్టు, నువ్వు పెట్టు, ఇందులో పెట్టు. ఓకే గుడ్. ఇది 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 కూడా లాస్ట్లో కింద పెట్టు, కింద. ఇది వద్దులే, ఇది ఇక్కడ పెడదాం, ఆయమ్మ కావాలని చెప్పు. ఓకే, ఇది పెట్టుకో, స్నాక్ బాక్స్. ఇది ఓకే గుడ్. ఇది వాటర్ తర్వాత పెడతాలే నీకు. ఇది ఓకే గుడ్. ఇది కూడా ఇది ఓకే గుడ్. అయిపోయింది. వేసుకుందు లాస్ట్లో ఫుడ్ తినాలి కదా, ఫుడ్ తినేసి అప్పుడు వెళ్దాం. ఇది జేబులో పెట్టుకుంటావు లేకపోతే కర్చీఫ్? సరే, ఇందులోనే వేసేయాలా? ఓకే, పోయింది. వావ్, ఇది ఇందులో పెట్టేస్తానే, వాటర్ బాటిల్. కావాల్సినప్పుడు వాటర్ తాగే నాన్న. ఓకే, జున్ను స్కూల్ బ్యాగ్ కూడా రెడీ. ఇంకా ఒక ఫుడ్ పెట్టేసి ఇక వాడిని అయితే పంపించేద్దాం, తర్వాత కలుద్దాం మళ్ళీ. ఇగో జున్ను ఇంక రెడీ అయిపోయావు కదా. ఓకే గైస్, మేము ఏంటంటే మొన్న ఏంటంటే స్కూల్లో జాయిన్ చేసామని షార్ట్ పెట్టాయి కదా, అదేంటంటే మేము జస్ట్ ఆ రోజు అడ్మిషన్ తీసుకున్నాము అండ్ ఫీజు కట్టేసి వచ్చాం అనమాట. అంతే, తెల్లారి పంపిద్దాం అన్నట్టు ఆ రోజు ఓన్లీ అడ్మిషన్ తీసుకొని వచ్చేసాం మొన్న. ఇప్పుడేమో స్కూల్లో డైరెక్ట్ గా వెళ్ళి కూర్చోబెట్టబోతున్నా, అంటే మంచి రోజు చూసుకొని కూర్చోబెడదాం అన్నట్టు. తెల్లారి నిన్న బాగాలేదు, సో ఈ రోజు తీసుకెళ్తున్నా. అంటే నేను 21 నవంబర్ జాయిన్ చేశాను, అడ్మిషన్ ఫీజు అవన్నీ కట్టి. అండ్ 23 నవంబర్ వీళ్ళైతే స్కూల్లో తీసుకెళ్ళి ఇప్పుడు కూర్చోబెట్టబోతున్నా. అండ్ వీడికి ఇప్పుడు ఏంటంటే ప్లే స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ఓన్లీ. అంటే ప్లే స్కూల్ అంటే నర్సరీ, మీకు అందరూ తెలిసే ఉంటుంది. సో ఏంటంటే ఈ 4-5 months, ఈ 5 months కూడా నర్సరీ జాయిన్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీలో వేద్దాం అన్నట్టు ఇలా చేస్తున్నా. సో ప్లే స్కూల్ అంటే ఏముంటుందండి, అంత 1 year ఏం చదవసలేదు కదా, సో అందుకే ఇలా ప్లాన్ చేసాము. అండ్ ఈ 5 months వీడు ప్లే స్కూలే. సో ఇప్పుడు వీడికి నర్సరీ వచ్చి సెక్షన్ వచ్చి మ్యాంగో అంట సెక్షన్ పేరు. సో నాకు ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉంటుంది అన్నట్టు ఈ స్కూల్లో జాయిన్ చేశాను, వెంటనే వెళ్ళి తీసుకురావచ్చు అన్నట్టు. మాకు ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ స్కూల్, జస్ట్ ఒక 1/2 kilometer 500 meters అలా ఉంటుంది, అంత కూడా ఉండదేమో. సో సందు చివరే కొంచెం, అందుకని చెప్పి నియర్ బై డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి ఈ స్కూల్లో జాయిన్ చేసాం. అండ్ ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతాం. జున్ను పద వెళ్దాం, ఇంకా హలో వెళ్దామా? కార్లో తీసుకెళ్ళకూడదు, పద వెళ్దాం స్కూల్కి. ఇప్పుడు ఏంటంటే ఒక 2-3 days 1 hour అలా ఉంచి పంపించేస్తామండి. ఆ తర్వాత కొంచెం కంటిన్యూగా ఉంచుదామన్నారు. 9 to 12 అనమాట స్కూల్ టైమింగ్స్. సో ఇప్పుడు ఒక 10కి 10:30 కల్లా తీసుకొచ్చేస్తామండి. సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇగో ఆచి వెళ్దామంటే తొందరగా వస్తావు, ఇప్పుడు స్కూల్ అంటే లేట్గా వస్తావు, అప్పుడే స్టార్ట్ అయిందా? ఓకే పెడతాను నేను, ఇది బాగా చేసి ఉంచుతాను వచ్చే టైంకి. ఓకే, నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. ఓకే కదా, ఇగో బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకో, బ్యాగ్ వేసుకో. నువ్వు నీకు వచ్చు కదా, వేసుకో బ్యాగ్. ఎలా వేసుకుంటావు? వేసుకో బ్యాగ్. సరే సరే తెలిసినోడికి మళ్ళీ చిన్న ఇటు బండికి వెళ్దారా, ఇటు వెళ్ళాలిరా. బాగుంది. ఓకే స్కూల్ వచ్చేసింది, వెళ్దామా? హలో ఆగు, వస్తున్నా, ఆగు, వెయిట్. లోపలికి పోదాం. ఇవే చూస్తాను ఎంతసేపు, మిస్ దగ్గరికి వెళ్దాం. నాకు ఉంచండి, నేను 1 hourలో వస్తాను, లేదంటే కాల్ చేయండి.
వస్తాను చెప్పారు కదా, అప్పుడు కుదిరితే వస్తా. చూస్తున్నాడు సర్లే, నాకు ఆవిడ కాల్ చేస్తాను. ఇచ్చా. సర్లే ఇంకా పద, ఏడుస్తాడు. ఒక 1 అవర్లో వచ్చి మిస్ తీసుకెళ్ళి మళ్ళీ, బట్ ఏడిస్తే మాత్రం మళ్ళీ రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ముందు మళ్ళీ వెళ్ళిపోయి ఒక 1 అవర్లో అయితే మళ్ళీ వస్తా జున్ను తీసుకోవడానికి. ఇంకా జున్ను స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది, ఈరోజు ఫస్ట్ డే కదండి, ఒక ఓన్లీ 2 అవర్స్ చాలండి అన్నారు. సో అందుకని చెప్పి తీసుకురాటాకని వెళ్తున్నా. ఇప్పుడు 11 అయింది టైము, 9కి దింపాను. సో 11 దాకా ఉన్నాడు. వాడైతే అసలు ఏడవలేదంట అండ్ అల్లరి కూడా చేయలేదంట, బాగా ఆడుకుంటున్నాడు అన్నారు. సో వెళ్ళి తీసుకొద్దాం ఇప్పుడు జున్నుని. అయిపోయిందా జున్ను? వస్తావా? ఇంటికి వెళ్దామా? రావా? ఎక్కడే ఉంటావండి మరి? హలో, వెళ్దాం రండి. హలో హలో, ఏం తినేస్తున్నావు దాన్ని? కర్చీఫ్ని ఇగో ఇట్రా ఇట్రా, వెళ్దారా? రావా? సరే నేను వెళ్ళిపోతున్నా, బాయ్. అవి మన ఇంట్లో కూడా ఉన్నాయిగా, ఇంట్లో ఉంది కదా, ఇంట్లో వెళ్ళి ఆడుతుంది. థ్యాంక్స్. చెప్పు, బాయ్ చెప్పు, స్కూల్ బాయ్ చెప్తావా? సరే మళ్ళీ రేపు వద్దాము. ఓకే సరేనా? కదా ఇప్పుడైతే వెళ్ళిపోదామా? ఇంకా లాగుతున్నావు ఇందారు దాకా ఉంటాను. ఒక బాయ్ చెప్పు, ఆంటీకి కూడా బాయ్ చెప్పు. రేపు వస్తా అని చెప్పు. సరే థ్యాంక్స్ అండి. తాయి రాలా? ఇగో నీ బ్యాగ్ నేను పట్టుకోవడం, నువ్వు పట్టుకో. ఇగో నీ బ్యాగ్ పట్టుకో, నీ బ్యాగ్ తగిలించుకో, బ్యాగ్ తగిలించుకో. రా, సరే రా వెళ్దాం. బాయ్. పట్టుకో బ్యాగ్. చేయబట్టుకుని వెళ్దాం. జున్ను ఎలా ఉంది స్కూల్? స్కూల్ ఎలా అని చెప్పు. స్కూల్ ఏంటన్నా? ఏం కావాలి? పప్పలు ఇంట్లో చాలా ఉన్నాయి, ఇంట్లో తిందాం. అక్కడ వద్దు కొట్టు. వీటి బ్యాగ్ నేను తగిలించుకోవాల్సి వస్తుంది. జున్ను నువ్వు ఇప్పుడు వెళ్ళేటప్పుడు తగిలించుకున్నావు, ఇప్పుడు ఏం తగిలించుకోవాలి? వచ్చేటప్పుడు బ్యాగ్. సరే వద్దులే ఊరుకు. స్కూల్ ఎలా ఉందో చెప్పు నాకు. స్కూల్ బాగుందా? మిస్ బాగుందా? ఆయమ్మ చక్కగా ఆడిచ్చింది నిన్ను. అబ్బో, నీ హ్యాపీనెస్ తెలిసిపోతుంది జున్ను. స్కూల్లో ఎంత బాగున్నావు. జున్ను ఈజ్ గుడ్ బాయ్ కదా. చక్కగా అలాగే రోజు వెళ్ళి రావాలి స్కూల్కి, సరేనా? మిస్ని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు, ఓకేనా? గుడ్, ఓకే బాయ్ చెప్పు. బాయ్. సో గాయస్, ఇంకా నా స్కూల్ జర్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పు. బాయ్. సరే గాయస్, ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను వీళ్ళు తీసుకొని. సో ఇలా ఈ ఫస్ట్ డే ఈరోజు జున్ను స్కూల్ అయితే ఇలా గడిచింది. అండ్ బాగా అయితే ఉన్నాడంట. సో సూపర్గా ఉన్నారని చెప్పారు మిస్ కూడా. వాళ్ళు కూడా అయితే బాగా కోఆపరేషన్ చేశారు. చిన్నపిల్లల్ని అంత బాగా చూసుకోవడం అనేది కూడా వాళ్ళకి కూడా సో గ్రేట్. అండ్ ఇంక ఈ వీడియో అయితే ఇద్దరితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. చెప్పి చూడు చూసి చెప్పు. బాయ్.